హాయ్ అండి. మనం మండే కోసం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. సో, ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ అయితే చూద్దాం. మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా మనకి ఇక్కడ కనిపిస్తున్న లెవెల్ ఏదైతే ఉందో 24,350 నుంచి 24,300 మధ్య జోన్ ఏదైతే ఉందో ఇది ఒక సపోర్ట్ జోన్. అండ్ అబౌవ్ కనిపిస్తున్న 24,625 ఏదైతే లెవెల్ కనిపిస్తుందో ఈ జోన్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్గా మనకి ఒక 1 వీక్ నుంచి యాక్ట్ అయితే చేస్తూ ఉంది. ఇదే సినారియోలోనే వెళ్తూ ఉంది. యాక్చువల్గా 1 మంత్ నుంచి నాన్ స్టాప్గా డౌన్వర్డ్ మూమెంటమే మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే చూసేస్తున్నాం. ఎంత వరస్ట్ అంటే ఇది కరెక్షన్ అనే మనకు చెప్పాలి. ఇది వరస్ట్ అని కాదు, కరెక్షన్ మార్కెట్కి. ఎన్ని రోజులు మనకి తారిఫ్ మీదనే నాన్ స్టాప్గా మార్కెట్ అనేది ప్రభావం అయితే చూపియదు. సో ఇది ఒక సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. అండ్ ఒకవేళ మనకి మండే రోజు ఈ సపోర్ట్ జోన్ కన్నా డౌన్ ఓపెన్ అయ్యింది అని అంటే అక్కడి నుంచి కూడా ఇమీడియట్గా మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే 200 పాయింట్స్ ఫాల్ అనేది డౌన్వర్డ్ కనిపిస్తుంది. 24,184 లెవెల్ ఏదైతే ఉందో అది ఇమీడియట్ నెక్స్ట్ సపోర్ట్గా ఉంది. అది కూడా బ్రేక్ చేస్తే 24,056 లెవెల్ అనేది డౌన్వర్డ్ ఉంది. అండ్ అప్వర్డ్ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఒకవేళ మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్గా ఈ సపోర్ట్ తీసుకొని 24,650 లెవెల్ ఏదైతే మనం రెసిస్టెన్స్ జోన్ని మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు మొమెంటం అయితే చూసే ఛాన్స్ ఉంది. లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయింది 24,500 24,600 లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే 24,737 లెవెల్ ఏదైతే ఉందో అది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా క్రూషియల్ లెవెల్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 24,731 లెవెల్ 737 లెవెల్ క్రాస్ అయితే మాత్రమే మనకి బుల్లిష్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఇన్ని రోజుల నుంచి ఇదే సినారియో ఏదైతే ఉందో అది బ్రేక్ చేసే వరకు అబోవ్ మొమెంటం మనకి కనిపించలేదు. కాబట్టి ఈ లెవెల్స్ అనేది చాలా చాలా క్రూషియల్. ఇంకా నాకు తెలిసి డౌన్వర్డ్ మొమెంటం ఫాల్ అనేది ఈ తారిఫ్ 25% ఏదైతే మనకి పెంచారో దాని వల్లనే ఈ మార్కెట్ ఫాల్ అనేది క్రాష్ అనేది జరిగింది. లేకపోతే ఈ 24,600 లెవెల్ ఏదైతే ఉందో అక్కడి నుంచే అబౌవ్ మూమెంటం యాక్చువల్గా చేయాల్సి ఉండింది. సో ఇప్పుడు మనం చూద్దాము 24,350 లెవెల్ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం గెస్ చేయలేం. కాబట్టి 3 సినారియోలను మనం ఎవ్రీడే డిస్కషన్ చేసుకుంటాం. గ్యాప్ అప్ అయితే లెవెల్స్ ఏ ఉంటాయి, ఫ్లాట్ అయితే ఏ ఉంటాయి, అండ్ గ్యాప్ డౌన్ అయితే ఏ ఉంటాయి అనేది మనం డిస్కషన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 55,000 లెవెల్ అనేది సపోర్ట్ జోన్గా ఉండింది. ఆ జోన్ కూడా క్రాస్ అవుతూ చాలా బేరిష్గా మనకి క్యాండిల్స్ అయితే క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే 54,700 నుంచి 54,600 జోన్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇంకా ఇది క్రూషియల్ జోన్. సో ఇది కూడా మనకి క్రాస్ అవుతూ గ్యాప్ డౌన్ అయింది అంటే 54,240 లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి డౌన్వర్డ్ సపోర్ట్. లేదా మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే 55,176 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్. అది కూడా క్రాస్ అయిపోయింది అంటే 55,615 అనేది ఇంకొక రెసిస్టెన్స్ జోన్. లేదు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది 55,000 దగ్గర అని అంటే 55,615 లెవెల్ అనేది అబౌవ్ అండ్ 55,176 లెవెల్ కన్నా అబౌవ్ ఓపెన్ అయితే 55,615 55,176 కన్నా డౌన్వర్డ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్గా 55,176 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి బేరిషే చాలా ఎక్కువగా కనిపిస్తుంది బుల్లిష్ కన్నా. కానీ మనకి మంచి మొమెంటం ఒక 500 పాయింట్స్ 1% ర్యాలీ జరిగింది అని అంటే మనకి బుల్లిష్ మొమెంటం స్టార్ట్ అయిందని చెప్పడానికి ఉంటుంది. సో స్టాక్స్ మనం ఏవైనా చూసాము అని అంటే ఏ స్టాక్స్ కూడా మనకి మొమెంటం అనేది సరిగ్గా లేదు. ఎంట్రీ తీసుకున్న ఇమీడియట్గా మనము ఇంట్రాడేలోనే స్టాక్స్ స్వింగ్కి హోల్డ్ చేయడానికి అయితే సిచ్యువేషన్ లేదు. కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్